తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ వంశీ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళా కానిస్టేబుల్ వేధింపుల వల్లే చనిపోయాడని తండ్రి ఆరోపిస్తున్నారు. మరో యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా మానసిక వేదన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు కానిస్టేబుల్ తండ్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ చేశారు, ఆ ఎస్ఐ గారు లోపల పిలిపించారండి. పిలిపించి మరి ఇలాగా మీ అమ్మాయిని ఏడుపుతున్నాడంట, అమ్మాయి మరి పాడు చేశాడంట, మరి పెళ్ళి చేస్తారా లేకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుంది అని కుర్రానికి ఒత్తిడి చేశారండి, పెళ్లి చేసుకోవాలని. ఇంకా ఆ 1 గంట సమయంలో నాకు ఫోన్ చేశాడండి. నాన్న అమ్మని జాబ్ తీసుకో, నేను చనిపోతున్నాను, ఇలా గొడవ పడిపోతున్నాను, నేను ఇలా నన్ను ఒత్తిడి చేసేస్తున్నారు, మ్యారేజ్ చేసుకోమని నన్ను ఒత్తిడి పెట్టేస్తున్నారు అని చెప్పి చనిపోయాక సూపర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.